హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మనం తీసుకునే ఫుడ్డు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్కి కొంచెమైనా అవగాహన ఉండాలి. చాలామందికి ఫ్రూట్స్లో కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని తెలిసి ఉంటుంది. చాలామందికి తెలుసు 5 రకాల ఫ్రూట్స్ తినకూడదు అని. అవి ఏమంటే మామిడి పండు, సీతాఫలము, సపోటా, అరటి, పనస. ఇలాంటివన్నీ అస్సలు తినకూడదు అని కాదు అండి. ఎవరైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళు అప్పుడప్పుడు దీన్ని టేస్ట్ చేస్తే పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ చూపిస్తున్న పండు లిచ్చీ పండు అండి. ఇది మన పక్క పండదు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సీజన్లో వీటి కాస్ట్ 300 అలా ఉంటుంది. అప్పుడు మీరు ఈ ఫ్రూట్స్ని కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయండి. ఇది కూడా విటమిన్ సి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదండి. సి విటమిన్ అనేది మనకి చాలా అవసరం అన్నమాట. అందుకే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే మన గట్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మనము ఫైబర్ ఫుడ్స్ని ఎక్కువగా మన ఫుడ్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ని నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటాను. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. షుగర్ పేషెంట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ని రెగ్యులర్గా ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం లేదండి. నేను చెప్పిన 5 ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాంట్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అవి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మన బ్లడ్లో తొందరగా కలిసిపోయి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అందుకనే వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి. అది కూడా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే తీసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి అవి తీసుకునడం వల్ల మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. నా వీడియోలో చూపించే ప్రతి పండు ప్రతిరోజు మీరు 1 కప్పు కానీ 2 కప్స్ కానీ తీసుకోండి. ఏమేం ఫ్రూట్స్ అనేది నేను చాలా రకాల ఫ్రూట్స్ పెడుతూ ఉన్నాను. వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నాను. ఒకసారి షార్ట్స్లో కూడా వాచ్ చేయండి. ఇంక మీదట ప్రతిదీ నేను వాయిస్తోనే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే మీకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను కాబట్టి. మీరు ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ని ఇలా రెడీగా పెట్టి పిల్లలకి ఇచ్చినా ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే మనం కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి కూడా మనకి అవైలబుల్గా ఉన్నప్పుడే మనకి తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి కోసి కొంతమంది అప్పటికప్పుడే తినడానికి ఇష్టపడ్డు. నేనైతే ముందే రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటానండి. ఫ్రిడ్జ్లో 1-2 రోజులు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫ్రూట్స్ పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళకి గట్ హెల్త్ బాగుండాలండి. అంటే మన డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. సో షుగర్ పేషెంట్స్ కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎట్లాంటి ఫుడ్స్ తినాలి, తినకూడదని తెచ్చుకోవడమే కాదండి, ఫాలో అయ్యి మీ హెల్త్ని బాగా చూసుకోండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.